హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో సెషన్లో మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటి, వాటి గురించి జనరలైజ్డ్గా తెలుసుకుంటాం. అండ్ వాటిని ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్తో కనెక్ట్ చేసి ఎలా నేర్చుకోవాలో కూడా తెలుసుకుంటాం. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. చివరిలో అయితే కనుక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. సో గైస్, అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మోడల్ దట్ ఆర్గనైజెస్ డిజైన్డ్ అరౌండ్ డేటా ఆర్ ఆబ్జెక్ట్స్ రాదర్ దెన్ ఫంక్షన్స్ ఆర్ లాజిక్. అంటే ఒక సాఫ్ట్వేర్ని ఫంక్షన్స్ కింద డివైడ్ చేయకుండా ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. సో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువును మనం కావాలంటే ఆబ్జెక్ట్ అని పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కార్ ఉంది, అదొక ఆబ్జెక్ట్. ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఆర్ స్టేట్ ఉంటాయి, అలాగే బిహేవియర్ ఆర్ యాక్షన్స్. సో ఇప్పుడు కార్ని తీసుకుంటే కార్ని రిప్రజెంట్ చేయడానికి మనం కార్ యొక్క కలర్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ కార్ మోడల్ ఏంటి, ఎవరు తయారు చేశారు, దీని ఫ్యూల్ టైప్ ఏంటి, అంటే డీజిలా, పెట్రోలా, ఎల్పిజియా, అండ్ సిట్టింగ్ కెపాసిటీ అంతా. ఇలాగా ఎన్ని ప్రాపర్టీస్ అంటే మనకు ఆబ్జెక్ట్ సంబంధించి ప్రతి ఒక్క ప్రాపర్టీని కావాలంటే రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రాపర్టీస్ని స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ ఒక సహాయం తీసుకుంటాం. అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ ఒక యాక్షన్ని డిఫైన్ చేయడానికి మనం ఫంక్షన్స్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెథడ్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ వాటిలో ఒక సహాయం తీసుకుంటాం. సో ఇప్పుడు ఒక కార్ తీసుకుంటే వాటిలో ఒక బిహేవియర్ ఆర్ వీ కెన్ సే యాక్షన్స్ ఏముంటాయంటే స్టార్ట్, యాక్సెలరేట్, షిఫ్ట్ గేర్, రివర్స్, అప్లై బ్రేక్స్, స్టాప్. అలా ప్రతి ఆబ్జెక్ట్కి ఏంటంటే స్టేట్ని, బిహేవియర్ని రిప్రజెంట్ చేయడానికి వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. సో అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకిప్పుడు వినాయక చవితి టైంలో ఇలాగా వినాయకుడు విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక విగ్రహం తయారు చేయాలంటే మీకు ఏం కావాలో తెలుసా? ఒక మౌల్డ్ అనేది కావాలి, ఆర్ వీ కెన్ సే డై. సో ఈ విగ్రహాన్ని మనం ఆబ్జెక్ట్ అంటే ఆ మౌల్డ్ని లేదా డైని క్లాస్ అని చెప్పి అనొచ్చు. అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలో అని మీరు ఊహించుకొని ఫస్ట్ ఏంటంటే ఒక మౌల్డ్ని తయారు చేయాలి. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీరు ఆబ్జెక్ట్స్ని తయారు చేసి ఆ ఆబ్జెక్ట్స్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలనుకుంటే దానికన్నా ముందు మీరు తయారు చేయవలసింది ఏంటంటే ఒక క్లాస్. ఒకవేళ ఒక క్లాస్ అనేది తయారైతే ఆ క్లాస్ని బేస్ చేసి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తయారు చేయొచ్చు. ప్రతి ఆబ్జెక్ట్ చూడడానికి ఒకేలా ఉన్నా వాటిలో ఒక ప్రాపర్టీస్ మారచ్చు. అంటే ఈ వినాయకుడి విగ్రహానికి మనం వైట్ కలర్ వేసాము, అలాగే ఇంకోటి తయారు చేస్తే ఆ విగ్రహానికి ఏంటంటే బ్లూ కలర్ వేయచ్చు, గ్రీన్ కలర్ వేయచ్చు, ఎల్లో కలర్ వేయచ్చు. సో ఆ కలర్ అనేది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఒక ప్రాపర్టీ అవుతుంది. అండ్ ఏ కలర్ ఉన్నది ఏంటంటే దానికి సంబంధించిన వాల్యూ అవుతుంది. సో దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ని చూడండి. ఇప్పుడు కార్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్లో ప్రాపర్టీస్ కింద మోడల్ని, కలర్ని, ఇయర్ని తీసుకున్నాను. మెథడ్స్ కింద గేర్, స్టాప్, బ్రేక్ని తీసుకున్నాను. సో వన్స్ ఒకసారి మనకి కార్ అన్న ఒక మౌల్డ్, ఒక క్లాస్ అనేది క్రియేట్ అయితే దాన్ని బేస్ చేసి మనం ఎన్నో రకాల కార్ని తయారు చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ 1 ఏంటంటే కార్ 1, అది హోండా వాళ్ళు తయారు చేసింది, రెడ్ కలర్, 2019ది. కార్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే ఆడి, బ్లూ కలర్, ఇయర్ 2020. అదేవిధంగా కార్ 3 అనేది ఆబ్జెక్ట్ 3 మనకి BMW బ్లాక్ కలర్లో ఉంది, అండ్ 2021 ఈజ్ ద ఇయర్. సో ఇక్కడ కార్ అనేది క్లాస్, అండ్ కార్ 1, కార్ 2, కార్ 3 అవి ఆబ్జెక్ట్స్. అంటే ఒకవేళ ఒక క్లాస్ అనేది ఉంటే కనుక ఆ క్లాస్ని బేస్ చేసి మనం బోల్డ్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఆబ్జెక్ట్లో ఆ క్లాస్లో రిప్రజెంట్ చేసిన ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ
వాటిలో ఒక వాల్యూ అనేది మారిపోతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మీకు అందరికీ ఏంటంటే జీమెయిల్ ఐడి ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో జీమెయిల్ అనేది ఒక క్లాస్ గూగుల్లో తయారు చేస్తే దానికి క్రియేట్ చేసిన జీమెయిల్ ఐడీస్ ఎప్పుడైతే కనుక మీరు ఒక జీమెయిల్ ఐడిని ఓపెన్ చేస్తారో దాన్ని మనం ఒక యాక్చువల్గా ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. సో మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి అంటే మీ మెయిల్ ఐడి క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే ప్రతి ఒక్కరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఇన్బాక్స్ అని చెప్పి కనబడుతుంది. ఏంటంటే ఇన్బాక్స్ ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి అక్కడ, బట్ ఇన్బాక్స్ని ఒక ప్రాపర్టీ కింద తీసుకుంటే ప్రతి వ్యక్తికి ఇన్బాక్స్ అనేది ఉంటుంది. కానీ దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న మెయిల్స్ మనిషికి మారిపోతుంటాయి. అంటే ఇన్బాక్స్ అనేది ప్రాపర్టీ, దాంట్లో ఉన్న మెయిల్స్ ఏంటంటే వాల్యూస్ అని అర్థం. ప్రాపర్టీ అందరికీ ఉంటుంది, బట్ ఆ ప్రాపర్టీకి ఉన్న వాల్యూస్ ఏంటంటే ఆబ్జెక్ట్కి డిఫర్ అవుతుందని అర్థం. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు, అయితే క్లాస్ అంటే ఏంటి, ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పండి. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యాస్ కామన్ ప్రాపర్టీస్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ వన్ క్లాస్. అంటే యాపిల్, ఆరెంజ్, బనానా, మ్యాంగో, గ్రేప్స్, పైనాపిల్ ఇవన్నిట్లో ఏమంటాను నేను ఫ్రూట్స్ అని చెప్పి అంటాను. ఇప్పుడు కావాలంటే మీరు ఈ వీడియోని పాస్ చేసి ఫ్రూట్ అంటే ఏంటో చెప్పండి అంటే అసలు ఫ్రూట్ అనేది ఫిజికల్గా లేదు. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేస్తే అన్నిటిని కలిపి ఒక కామన్ నేమ్ ఇవ్వడం జరిగింది అక్కడ. ఆ కామన్ నేమ్నే మనం యాక్చువల్గా ఏంటంటే క్లాస్ నేమ్ అని చెప్పి అంటాం. సో గుర్తుపెట్టుకోండి, క్లాస్ డజంట్ ఎగ్జిస్ట్ ఫిజికల్లీ బట్ వేర్ యాజ్ ఆబ్జెక్ట్స్ డూ. సో ఈవెన్ మనం ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఒక క్లాస్ తయారు చేస్తామో అది మెమరీలో స్పేస్ ఆక్యుపై చేయదు. ఎందుకంటే ఆ క్లాస్ అనేది మనం తయారు చేయబోయే ఆబ్జెక్ట్స్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. మనం తయారు చేయబోయే క్లాసు మనం క్రియేట్ చేయబోయే ఆబ్జెక్ట్స్కి ఒక డై లాంటిది. ఓకే, అదేవిధంగా యాపిల్, ఆండ్రాయిడ్ వీటిని మనం ఏంటంటే మొబైల్స్ అంటాము. సో మొబైల్ అనేది ఉండదు, ఐదర్ మొబైల్ అనేది యాపిల్ బ్రాండ్ నుంచి ఉంటుంది, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఉంటుంది, లేదా విండోస్ నుంచి ఉంటుంది. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ద కామన్ నేమ్ గివెన్ టు ద గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ కామన్ ప్రాపర్టీస్ అని చెప్పి అంటాం. సో మీరు అనుకోవచ్చు, మరి దీన్ని సాఫ్ట్వేర్ పరంగా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సింపుల్ ఏంటంటే, మీరు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయాలనుకున్నారు. సో డిపార్ట్మెంటల్ స్టోర్కి సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ని మల్టిపుల్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసి డెవలప్ చేయడం కన్నా మీరు ఏం ఆలోచించాలంటే, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? కస్టమర్స్కి మంచి ప్రోడక్ట్స్ని అందించడం. ఎవరు అందిస్తారు? ఆ స్టోర్లో ఉన్న ఎంప్లాయీస్ అందిస్తారు అక్కడ. సో ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఒక దాంట్లో ఒకటి కమ్యూనికేట్ అవుతుంటాయి. అదేంటంటే థౌజండ్స్ ఆఫ్ కస్టమర్ ఆబ్జెక్ట్స్, థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. అంటే కొన్ని వందల మంది ఎంప్లాయీస్ కొన్ని వేల ప్రోడక్ట్స్ని కొన్ని లక్షల మందికి అమ్మడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేయాలి టు రిప్రజెంట్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ స్టోర్. ప్రొడక్ట్స్ క్లాస్ క్రియేట్ చేయాలి టు రిప్రజెంట్ ఆల్ ద ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టోర్. అండ్ మనం కస్టమర్ క్లాస్ కూడా క్రియేట్ చేయాలి టు రిప్రజెంట్ ఆల్ ద ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ విచ్ విజిట్స్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంటల్ స్టోర్. సో ఈ 3 క్లాసెస్ని క్రియేట్ చేసి అప్పుడు మనం ఏంటంటే వాటిలో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏంటంటే అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటి. సో ఇప్పుడు వీటిల్లో కస్టమర్ ఐడి, కస్టమర్ మొబైల్ నంబర్, కస్టమర్ అడ్రస్ ఇవి స్టేట్, దట్స్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ అవుతాయి. వీటిని మనం వేరియబుల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. అండ్ క్యాలిక్యులేట్ బిల్, ఈజ్ ఇట్ క్లియర్, అప్లై డిస్కౌంట్ అనేది మెథడ్స్ అవ్వచ్చు. అలాగే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, డిస్క్రిప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవి ప్రాపర్టీస్ అవ్వచ్చు. ఓకే, అలాగే క్లోజింగ్ స్టాక్, స్టాక్ అవైలబిలిటీ, ఈజ్ ఇట్ క్లియర్, ఇవి బిహేవియర్స్ అవ్వచ్చు. అలాగే ఎంప్లాయీస్కి ఏంటంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మొబైల్ నంబర్, ఎంప్లాయీ అడ్రస్, శాలరీ ఇవి ప్రాపర్టీస్ అవ్వచ్చు. క్యాలిక్యులేట్ శాలరీ, అప్లై లీవ్, ఈజ్ ఇట్ క్లియర్, ఇవి మెథడ్స్ అవ్వచ్చు. ఈ విధంగా ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ పరంగా ఆలోచించి ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయగలిగితే అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అవుతుంది.
ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు వరకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అన్నది మీకు డౌట్ ఉండొచ్చు. బట్ ఈ వీడియోలో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఆ డౌట్ క్లారిఫై ఉండొచ్చు. ఎందుకంటే నేను చాలా జనరిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ప్రోగ్రామింగ్ వైపు మనం వెళ్ళలేదు కూడాను. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో సిరీస్ గురించి తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.